मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। స్పైగ్లా పదండి, వాడిపై దాడి చేద్దాం. ముందు కొడతాను, ఆ తర్వాతే పీకుతాను. నా స్టైల్ వేరమ్మా. నేనే ఈగల్ స్పై ఈగల్. డివిడిని ఇవ్వు. నేనే డివిడి దయారాం వెంకటేష్ డబుల్ ఖైర్. ఏయ్, ఎగురుకుంటూ వస్తున్నావు, నువ్వేమైనా ఒలింపిక్ వెళ్తావా? మా సమోసాలు మాడిపోతాయి. డివిడి, నీ ప్లాన్ ఏంటో నేను ఖచ్చితంగా కనిపెడతాను. అందుకే అందరూ నన్ను సూపర్ స్పై అని పిలుస్తారు. లడ్డు శుభ్రమైన నెయ్యితో చేసిన వాళ్ళు పట్టుకోండి. ఇలా చూడు, నువ్వు ఒక నకిలీ సైంటిస్ట్. ఇదిగో తీసుకో. ప్రాజెక్ట్ చోలా నకిలీ సైంటిస్టా? ఇదిగో ఇప్పుడే చూడు, నేను పావురంగా ఎగరేస్తాను. నేను పావురంగా మారిపోయాను. ఇదేంటి? ఎందుకని పావురంలో మార్చారు? ఇప్పుడు ఎగిరిపోయారు చూడండి. డివిడి దొరికింది కదా. ఈ నకిలీ సైంటిస్ట్ ని నేనే పావురంగా మార్చాను. ఇదే సైన్స్, మిగతా అంతా ఆర్ట్. రండి, రసగుల్లాని జీరాలో వేద్దాం. బాస్, మీరు ఒక ఇంటర్నేషనల్ డాన్, అంతేగాని స్పీచ్ ఆఫ్ ఓనర్ లాగా మాట్లాడడం మానేయాలి. అది చిన్నప్పుడు అలవాటు. మీరేమన్నా సూపర్ స్పై ని పట్టుకోవడానికి వెళ్ళారా, లేదా జిలేబీ మీద ఎగురుతున్న ఈగల్ని తరవడానికి వెళ్ళారా? నేను మాత్రం రాకపోతే ఆ ప్రాజెక్ట్ ఫైల్ ని వాడు ఎత్తుకుపోయేవాడు. వాడు ఇప్పుడు ఈగల్ కాదు బాస్, వాడు పావురంలా మారిపోయాడు. నన్ను పావురంగా మార్చేశాడు.
గాలిపటాల పోటీల్లో బన్నీ గాలిపటాలను విజయవంతంగా ఎగరవేయడం మీరు చూస్తూ ఉన్నారు. బన్నీకి తోడుగా ఆయన పెద్దన్న హనీ ఉన్నారు. అంటే గాలిపటాలు ఇప్పుడు అద్భుతమైన మరుపులు తిరుగుతున్నాయి. ఇప్పుడు బన్నీ హనీతో డీల్ చేసుకుందామని మాట్లాడుకుంటున్నారు. దారాన్ని వదులుతున్నారు వేగంగా. గాలిపటం ఎగురుతోంది దూరంగా. ఇప్పుడు మన బన్నీ ఇచ్చారు జోరుగా ఒక డీల్. ఇప్పుడు పోటీ ఎందుకు వచ్చింది? ఎదుటి గాలిపటం తెగిపోయింది. ఒక అద్భుతమైన పార్ట్నర్షిప్ అంటే అది హనీ బన్నీలదే. బన్నీ, కాసేపు నేను కూడా గాలిపటాన్ని ఎగరేస్తాను. కొంచెం వేచి ఉండు, నువ్వు వరుసలో ఉన్నావు. బన్నీకి తరువాత వరుసలో నేనే ఉన్నాను. అరే వదిలే పోపాట్, లేదంటే గాలిపటంతో నువ్వు ఎగురుతావేమో. అలాగా? ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తాను. ఓ పోపాట్, నువ్వు ఈ పావురాన్ని గాయపరిచావు. ఇదేమి నా డాట్ కాదు. ఏంటి అనుమానమా? ఈ డాటో డేవిడేదే. దయారాం వెంకటేష్ డబుల్ కార్. అతను ఒక స్వీట్ కొట్టు నడిపేవారు. హఠాత్తుగా సైంటిస్ట్ అయిపోయారు. అతను ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్. అతను చేసే సీక్రెట్ ప్రాజెక్ట్ ని నేను కనిపెట్టాను. కానీ నువ్వెందుకు గొడచారత్వం చేసావు? బికాస్ ఐఎమ్ సూపర్ స్పై. ఐఎమ్ సూపర్ ఈగల్. నేను ఒకరిని వెంబడిస్తే వాడేక బతకలేడు. అవును, నా స్టైల్ వేరమ్మా. ఈ పావురానికి మైండ్ సరిగ్గా లేదనుకుంటాను. ఏమిటి నువ్వు నన్ను ఊరికే పావురం అంటున్నావు? ఈగల్ లాంటి వాడిని నువ్వు పావురం అంటున్నావు. నేను ఒక స్పై ఈగల్, సూపర్ ఈగల్. నా స్టైలే వేరమ్మా. ఆ డేవిడ్ మనిషిగా ఉన్న నన్ను పావురంగా మార్చేశాడు. ఇలా చూడండి, మేము సూపర్ స్పై ఈగల్ కి పెద్ద ఫ్యాన్స్. ఆయన పెద్ద పెద్ద కేసులన్నీ సాల్వ్ చేశారు. చాలా పవర్ఫుల్. నా స్టైల్ వేరు. నీ స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఎలా చూసినా నువ్వు మనిషిలో కనిపించడం లేదు. ఇది చేసేదా డేవిడే తమ్ముడు? ఫిల్మ్ డివిడీనా లేదా సాంగ్ డివిడీనా? ఆ క్రిమినల్ డేవిడే. వాడు ఒక సైంటిస్ట్. కానీ నువ్వు వాడిని స్వీట్ కొట్టువాడనే కదా చెప్పావు. వాడు ముందు ఉండేవాడు. ఆ కెమికల్ వాడే తయారు చేశాడు. స్వీట్ లోనా? వీడిని నేనేం చెయ్యాలి? నా అసలైన శరీరం ఇది కాదు. నేను ఒక సూపర్ ఈగల్. నన్ను నమ్మండి ప్లీజ్. ఈ డాట్ లో కెమికల్ ఉంది. ఒకవేళ ఇతను చెప్పింది కూడా నిజమే ఉండొచ్చు ఫ్రెండ్స్. ఏంటి అనుమానమా? ఓకే, నిన్ను మేము నమ్ముతున్నాం. రా, నీకు నయం చేయడానికి డాక్టర్ బాలు దగ్గరికి తీసుకెళ్తాం. నందు, డాక్టర్ బాలు క్లినిక్ లో ఉన్నారా? లేదు, ఆయన బయటకెళ్లారు. అవును, విషయం ఏంటి? ఈ పావురాన్ని ఈగల్ లాగా మార్చాలి. ఎందుకు? పావురాయిలాగే ఉండని ఈగల్ గా మార్చి నువ్వేం చేయబోతున్నావు? నా పేరు ఈగల్. నేను ఒక మనిషిని. నన్ను ఒక పావురంగా మార్చేశారు. అలాగైతే ఈ పావురాయిని వైద్యులు బాలు దగ్గర తీసుకువెళ్ళండి. ఆయన డాక్టర్ బాలు అన్నయ్యే కదా. ఇది కూడా కరెక్టే. ఇలారా కష్టాలన్నిటినీ దూరంగా తరవండి. ఇలారా ఇక్కడికి రా. ఇలారా ఎగిరే జుట్టుకి వైద్యం చేస్తాను. నీకు అలర్జీకి వైద్యం కావాలా? మైండ్ లో ఉన్న టెన్షన్ ని తీసేయాలా? ఏ వ్యాధి అయినా గుణమైపోతుంది. అన్నిటికీ వైద్యం నా దగ్గర ఉంది. సరిపోకపోతే డబ్బు వాపస్. ఇలా రా. అక్కడికే వస్తున్నావు. త్వరగా ఈ పావురాన్ని ఈగల్లాగా మార్చండి. ఇలా రా. నీ బుర్ర ఎక్కడికి పోయింది? ఆవులాగా గడ్డి తినడానికి వెళ్ళిందా? ఎండాకాలంలో వరదొచ్చిందా? ఒక పావురాన్ని ఎలా ఈగల్ గా మార్చడం చెప్పు. నందు, అందరికీ మిత్రుడైనందువల్ల ఇంత అడ్వాంటేజ్ మీరు తీసుకోకూడదు. ఒక పావురాయిని ఈగల్ గా ఎలా మార్చగలం? ఇది ఈగిలే. నీ బుర్ర ఖాళీగా ఉన్నందువల్ల పాత్రలు శబ్దం చేస్తున్నాయా? ఎందుకని నా బుర్రని కన్ఫ్యూజ్ చేస్తున్నారు? ఇల్లీగల్ ప్లాట్ నీకు లీగల్ గా కనిపిస్తుందా? ఈ పావురం నీకు ఈగల్ లాగా కనిపిస్తుందా? సార్, ఇతను స్పై ఈగల్.
ఇది స్పై అయి ఉండొచ్చు కానీ ఈగల్ గా ఉండదు. నేను నా హెడ్ లైట్ కళ్ళతో వీడి ముఖంలో ఉన్న మైల్ స్టోన్ ని చూస్తాను. ఇది పావురమే. ఇతని పావురంగా మార్చేశారు. పావురంగా మార్చేసింది డివిడి. యాక్చువల్ గా ఇతను ఒక మనిషి. డివిడిలో మ్యూజిక్ వినొచ్చు, అలాగే పిక్చర్ కూడా చూడొచ్చు, డాన్స్ చూడొచ్చు, అలాగే యోగా నేర్చుకోవచ్చు. కానీ డివిడి చూసి ఒకడు పావురాయిలా ఎలా మారగలడు? అరే ఆ డివిడి కాదు, దయారాం వెంకటేష్ దాబోల్కర్ డివిడి. అతనే ఇతని మీద డాటు వేసి ఇతని పావురంగా మార్చాడు. ఓ, ఆ ఫేమస్ క్రిమినల్. వాడు సైంటిస్ట్ కూడా. ఇలా రా, నేను ఒకటి చేస్తా. తమ్ముడు, వీటి లోపల అంబులెన్స్, ఫైర్ బ్రిగేడ్ ఇంకా పోలీస్ ఫోర్స్ ఎందుకు పిలుస్తోంది? ఈ సైరన్ లో రకరకాలైన మెటల్స్ ఉన్నాయి. ఇతని బాడీలో టమాటా సూప్ తో పాటు జింక్, అల్యూమినియం, తర్వాత పొటాషియం మిక్సర్ ని కలిపారు. అవును, సరిగ్గా చెప్పారు. వాడు నా మీద డాట్ కొట్టాడు, ఆ తర్వాతే నేను ఇలా మారిపోయాను. లేదంటే నా స్టైలే వేరమ్మా. చాలు చాలా ఆపు. ఆ డాట్ పవర్ ని ఫినిష్ చేయడానికి ఒక చూర్ణం తయారు చేయాలి. దాన్ని తినడానికి కాస్త కదపాలి, కాస్త నడవాలి, ఆ తర్వాత ఈగల్ గా మారిపోతాడు. అరే నా పేరు ఈగల్, నేను మనిషిగా మారాలి. మీ వల్ల ఎంత త్వరగా అవుతుందో అంత త్వరగా ఈ పని చెయ్యండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నువ్వు వెళ్తేనేగా నేను పని ప్రారంభించడానికి. నీకు తెలుసా ఇందులో ఏమేమి మిక్స్ చేయాలని? నువ్వు నా పని చేయనివ్వు, అక్కడికి వెళ్ళు. ఓకే డాక్టర్ బాలు, చూర్ణం రెడీ అవగానే మాకు ఫోన్ చేయండి. నందు, నువ్వు ఇట్రా. నేను లిస్ట్ ఇస్తాను, ఆ సామాన్లు కొనుక్కొని రా. ఇదిగో పావురం తమ్ముడు, బియ్యం తినండి. అరే అసలు నీకు బుద్ధుద్దా లేదా? నేను తినడానికి పచ్చి బియ్యం ఇస్తున్నావు. నీకు అర్థం కావడం లేదా? ఇప్పుడు నువ్వు ఒక పావురానివి కాబట్టి నువ్వు ఇదే తినాలి. చూడు, నాకు ఇక చాలు, నన్ను చంపకో. నేను నిన్ను చంపడం లేదు, అందుకే బియ్యం ఇస్తున్నాను. నువ్వు మనిషిగా మారిన తర్వాత నేను నీకు వంటలు చేసి పెడతాను. ప్లీజ్, మిమ్మల్ని బతిమాలుకుంటున్నాడు. ఈ అన్ని దగ్గర నన్ను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళకండి. వీడిని నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాడు, ఎందుకంటే నా స్టైలే వేరు. ఇతన్ని మనం ఏ స్టైల్లోనూ హ్యాండిల్ చేయలేము. ఏంటి అనుమానమా? ఫ్రెండ్స్, బాలు దగ్గర నుండి అప్డేట్ ఉందా? టైం అవుతుంది. నందుని చూసాం, తనే చెప్పాడు రేపటిలోగా తయారవుతుంది. నాకు నా పవర్స్ తిరిగి కావాలి. అప్పుడైతేనే ఆ క్రిమినల్ డివిడికి తెలుస్తుంది నేను ఎలాంటి శక్తివంతున్నో. నన్ను త్వరగా మార్చండి, అప్పుడైతేనే ఆ డివిడీలో ఉన్న రహస్యాన్ని బయట పెట్టగలను. అవును, టోటల్ గా ఎంతమంది డివిడీలు ఉన్నారు? అదేంటి అందరి పేరు డివిడీలే ఉన్నాయి? ఇలా చూడు డాంకీ హనీ, ఒకే ఒక డివిడి ఉంది. ఆ డివిడి దగ్గర ఇంకొక డివిడి ఉంది, అందులోనే క్రైమ్ ప్లాన్ ఉంది. అవును, ప్రాజెక్ట్ చోలా. అనవసరంగా మీరు టెన్షన్ అవుతున్నారు. వాడొక స్వీట్ కొట్టాడు అంతేనా? ఆ డివిడీలో చోలా భటూరా రెసిపీ కూడా ఉండొచ్చు. ఏమంటావు తమ్ముడు? లేదు హనీ, ఒక క్రిమినల్ చోలీ రెసిపీ కోసం ఈగల్తో గొడవెందుకు పడతాడు? ఖచ్చితంగా ఇంకేదో అయి ఉంటుంది. వావ్ వావ్ వావ్, పని నువ్వు ఎంత ఇంటెలిజెంట్ గా ఉన్నావు. మీరేమి తిరునాళ్ళలో కలుసుకున్న అన్నదమ్ములు కాదు. ఉత్సవాల్లో అన్నదమ్ములు విడిపోతూ ఉంటారు. ఎస్, ఒకవేళ వాళ్ళు తప్పిపోతే ఎవరికైనా దొరుకుతారు కదా. శబాష్ శబాష్ శబాష్. ఏం ఇంటెలిజెంట్ మైండ్ మీకు? ఏంటి అనుమానమా? థాంక్యూ తమ్ముడు, నా స్టైలే వేరమ్మా. ఇప్పుడు మనం ఏదో పని చేద్దామా? కానీ నా మెదడుతో పాటు నా శరీరం కూడా కావాలి కదా. నాకు అనుమానంగా ఉంది, ఆ డివిడి ఏదో పెద్ద ప్లాన్ వేస్తున్నాడు. మీరు డివిని పట్టుకుంటారా లేదా హై జంప్ ప్రాక్టీస్ చేస్తున్నారా? మీరు మనిషి కాదు, కోతులు. జిలేబీ వేడిగా పేరు డివిడి అంటే అరుస్తూనే ఉంటావా? అచోరీ రెడీ అవుతూనే ఉంది. సరిగ్గా చెయ్యి. ఇక్కడ ఉన్న లిక్విడ్ నువ్వు తాగడానికి మాత్రం కాదు.
కత్తి మీద ఒకటేస్తే నాకు ఖైదీ, నేను నీకు కాదు. సారీ, మర్చిపోయాను, నన్ను మన్నించండి. రసగుల్లా సాఫ్ట్ గా ఉంది. ప్రాజెక్ట్ షోలేలో ఎవరు ఏ తప్పు చెయ్యకూడదు, అర్థమైందా? ఏ మైసూర్ పాక్, పంచదాయి, పాల్ పువ్వే, గులాబ్ జామున్, ఎవరు ఎలాంటి తప్పు చేయకూడదు. అది సరే బాస్, మనం అసలు ఏం చేయబోతున్నాం? అది ఉదయాన్నే చెప్తాను. ఇప్పుడు వెళ్ళండి, కేక్ రెడీగా ఉంది. రేపు ముఖ్యమైన రోజు. అందరు డాన్సు నన్ను ఒక ఇరువుగా అంగీకరిస్తారు. రేపు చోళాపూర్ రాజు చోళారాం మన ఊరికి వస్తున్నారు. నేను ఆయన కిడ్నాప్ చేస్తాను, చాలా డబ్బు వసూలు చేస్తాను. ఆ గడుపు బాగా ఎర్రగా ఉండాలి. అరే, బట్టతల ఒక వ్యాధిలాంటి వైపు వ్యాపిస్తోంది. మేయర్ సార్, అవును, మీరెంతకీ ఏం వెతుకుతున్నారు? చోలా వద్దు వద్దు, ఆ చోలా ఇంకా రాలేదు. చోలా వచ్చేంత వరకు మీరు ఈ పన్నీర్ తినొచ్చు కదా. చోలా అంటే తినే చోలా కాదు, నా ఫ్రెండ్ సోలాపూర్ రామస్వామి అన్నాను. ఆల్ క్లియర్ సార్. మేయర్ సార్ ని అటాక్ చేశారు, రండి దాడి చేయండి. మా సెక్యూరిటీ వాళ్ళ పనిని ఇలా చేసేసారంటే చోళారాం గారి గార్డ్సా? అరే రే, ఆపండి ఆపండి, వీళ్ళు చోళారాం గారి బాడీ గార్డ్స్, నా మాట వినండి. ఓ సారీ సార్, ఈ హనీ వల్లే అంతా ఇలా అయింది. బాగా కొట్టి నలిపి పారేశారు. మీరు చోళా తింటారా? ఇలా రండి. పటూరాం లాగా ఒకటి పరిస్థితి అయిపోయింది. వాడెలా చోళా తింటాడు? ఏంటయ్యా పూరిలాగా ఉబ్బున్నావు, చోళా తింటావా? ఈయనేమో 2 రూపాయలకి మొక్కజొన్న కొనుక్కుని తింటారు. వైద్యులు బాలు మిమ్మల్ని పూరి అని ఈయన వెక్కిరిస్తున్నారు. చెప్పట్లు. ఇలా రండి మిస్టర్ ఖన్నా, మీ కవితలు నా బ్రెయిన్ లోకి బాగా చొచ్చుకొని పోయాయి. నన్ను అవమానిస్తున్నారు, మీరు తప్పట్లు కొట్టమంటారా? మీరు నా మిత్రులైపోయారు, లేకపోతే మీ పని పట్టేవాడిని. అరే తప్పుగా అనుకోకండి, అతనికి సోలా అంటే ఇష్టం కాబట్టి మిమ్మల్ని కూడా తింటారా అని అడుగుతున్నాడు. మీరు చోళాపూర్ రాజు చోళారా. పర్వాలేదు, మీరు తినండి. ఇందులో చోలా భట్టూరి, చోలా పూరి, చోలా టిక్కీ, చోలా సమోసా, ప్లెయిన్ చోలే, మసాలా చోలే, తవా ఫ్రై చోలే అన్ని ఉన్నాయి. ఇలా చూడండి, కొంచెం చోళా తీయండి, దాన్ని తీసి ప్లేట్లో వేయండి. దాంట్లో కొంచెం చట్నీని పెరుగుని వేసి తర్వాత చోళా వేయండి. చాలు చాలు, త్వరగా తీసుకురండి. అరే చాలా చాలా అని అడిగి గ్యాస్ట్రిక్ అయింది. దీని వల్ల ఎలా తింటున్నారు? మనము వీళ్ళ రాజ్యానికి మన ఊరికి మధ్యలో ఒక కాలువ కట్టాలి. అందులో స్టీమర్ నడుపుదాం. అందువల్ల ట్రాఫిక్ జామే అవ్వదు. నీళ్లు కూడా పొలాలకి ఉపయోగపడతాయి. ఆ ప్రాజెక్ట్ ని రేపే అనౌన్స్ చేయబోతున్నాము. అందువల్ల స్టేడియం లో ఫంక్షన్ చేస్తున్నాం. మీరందరూ వచ్చి తీరాలి. లంచ్ కూడా అక్కడే.
చోలే లంచా నేను అసలు రాలేను. ఇంకా చాలా విషయాలున్నాయి. మీరు తినడానికి మాత్రమే రాకండి. చోళవరం సెక్యూరిటీ కోసం రండి. ఒక్క విషయం మాత్రం బాగా తెలుసు, గార్డుల కంటే మీరే చాలా బాగా ఉంటారు. మీకంటే మంచి సెక్యూరిటీ ఎక్కడా దొరకదు. డోంట్ వరీ సార్, మేమందరం కలిసి వస్తాం. చాలా బాగుంది, చాలా బాగుంది. నేను వద్దనేంత వరకు నువ్వు తీసుకొస్తూనే ఉండు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. డాక్టర్ బాలు, మీ మందు ఏమైంది? ఊరంలో పుల్లి పాలుని మిక్స్ చేసి అందులో మల్లెపూలు కూడా వేసి నేను మిక్స్ చేసి ఉంచాను. ఇందులో సూర్యకాంతి పువ్వును కూడా మిక్స్ చేయాల్సి ఉంది. ఇవాళ రాత్రిలోపు నేను సిద్ధం చేస్తాను. రేపు పొద్దున కల్లా అది తయారైపోతుంది. అరే నువ్వు స్నానం చేసావా? అరే నేను ఎంతో కష్టపడి నేను తప్పించుకున్నాను. ఏమైంది? నేను మరిచిపోయాను. నేను మనిషి కాదు, పావురం అని. టాయిలెట్ సీట్ లో కూర్చున్నాను, లోపల పడిపోయాను. అయితే మంచిదైంది, తప్పించుకున్నావు. ఎవరైనా ఫ్రెష్ చేసుంటే నిన్ను కాపాడలేకపోయే వాళ్ళం. ఏంటి అనుమానమా? సారీ, నా స్పీడ్ ఈ రోజు ఓవర్ స్పీడ్ అయింది. నేను తీసుకెళ్ళడానికి వచ్చాను. ఎందుకని? నందు మీ అందరికి మిత్రుణ్ణి. బాలు వైద్యులు మీ అందరినీ తీసుకురామని చెప్పారు. ఆయన ఎప్పుడు ఎవరిని పిలవరు. ఇలా రండి ఇలా రండి అని ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా. నేనే కన్ఫ్యూజన్ లో మర్చిపోయాను. ఆయన చెప్పారు ఇలా రా హనీ బనీ అలాగే ఆ పావురాయిని తీసుకురమ్మన్నారు. చూర్ణం సిద్ధంగా ఉందంట. అవును, నేను వెళ్ళి మళ్ళీ అడిగొస్తాను. ఆయన తీసుకురమ్మన్నారా ఏంటా అని. మందు రెడీ అయిందంట, పదండి వెళ్దాం. నందుని వెళ్ళి అడిగిరా నీవు, మనల్ని ముందు పిలిచారా లేదా అని. ఏ డాంకీ, చూర్ణం రెడీ అయిపోయింది, కానీ అది కన్నా సార్ కోసం చేసింది అయ్యుండదు. ఈ ఈగల కోసమే అయ్యుంటుంది. ఏంటి అనుమానమా? త్వరగా పదండి, మనకి టైం లేదు. టైం ఎంత ముఖ్యమో మీరు బాగా తెలుసుకోండి. అప్పుడైతే నా టైం మనకి హెల్ప్ చేస్తుంది. పదండి, డివిడిని కనిపెడతా. నందు అందరికి మిత్రుడు. నీ బ్రెయిన్ అనే టవర్ లో తెలివనే సిగ్నల్ రాలేదు, అందువల్ల తెలివిలో నడివి. ఇంకా హనీ నన్ను అడు బాగా పెద్ద తెలివిలోనాడు. నువ్వు దాన్ని విన్నావా తమ్ముడు? బయట నా గురించి టాక్ ఎలా ఉందో. డాక్టర్ బాలు, మీరు మందు రెడీ అయిందని చెప్పారట కదా. ఇదిగో చూడండి. ఇలా రా, ఈ మందు తిను, మళ్ళీ నీ ఒరిజినల్ రూపానికి రా. అరే, ఈగిలి మనిషి అవడానికి బదులుగా పిల్లైపోయింది. ఒకవేళ మందులో పిల్లిపాలు కలిపినందువల్ల రియాక్షన్ వచ్చుంటుందా ఏంటి? హలో బ్యూటిఫుల్, ఈ ఏరియాకు నువ్వు కొత్త. మాతో ఫ్రెండ్షిప్ పెట్టుకుంటావా? మీ ఇద్దరిని లాగిపెట్టి ఒకటి గీస్తే మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ షిప్ లో వెళ్ళి పడిపోతారు. నా స్టైలే వేరమ్మా. ముందైనా పర్వాలేదు, పౌరంగా మారి అలా ఇలా అడ్జస్ట్ అయ్యాను. ఇప్పుడు నేను పిల్లిగా మారిపోయాను. ఇప్పుడు ఏం చేసేది?
ఇలారా, ఈ మందు రియాక్షన్ ని సరిచేయడానికి నేను ఇంకో మందు కనిపెట్టాల్సి ఉంది. అది తిన్నావంటే నువ్వు పూర్తిగా నయమైపోతావు. అలా జరిగే అవకాశం ఉందా? అవును, ఏ సైంటిస్ట్ అయినా సరే వాళ్ళు రీసెర్చ్ చేస్తే దానికి యాంటీడోట్ చేస్తారు. నేను అదే విధంగా చేస్తున్నాను. అలా అయితే డివిడి దీనికి యాంటీడోస్ తయారు చేస్తుంటారు కదా. అయితే పని పూర్తయింది. మనం డివిడిని పట్టుకొని అతన్ని ఓడించి అతని దగ్గర ఉన్న యాంటీడోట్ తీసుకుని ఈగలకి నయం చేద్దాం. అవును, కానీ ఆ డివిడి ఎలా కనిపెట్టాలి? ఇంటికి బయట బెల్లం తయారు చేసే కంపెనీ ఉంది. ఆ కంపెనీ డివిడికి చెందిన మనిషిది. అద్భుతం, కర్పూరం. ఒక క్రిమినల్ ఎందుకు బెల్లం చేయాలి? వాడు ఇప్పుడే క్రిమినల్ గా మారాడు. అప్పట్లో వాడు డివిడి కొట్లో బెల్లం సప్లై చేసేవాడు. డివిడి క్రైమ్ లోకంలోకి వచ్చాడు. డివిడి చేసే క్రైమ్స్ కానీ వాడిని రైట్ హ్యాండ్ గా ఉంచుకున్నాడు. రండి, మనం చెంచాను పట్టుకొని డివిడి అడ్రస్ ఎక్కడో తెలుసుకుందాం. హలో స్వీటీ, ఇక్కడ నా బలాన్ని చూడు. నా చామ్ అలాగే నా చేతుల నుంచి నువ్వు తప్పించుకోలేవు. నేనికేమన్నా పిచ్చా? లేదు పిల్లి. వాడు నన్ను పావురం అనుకుని తినడానికి వస్తున్నాడు. లేదు. అరే, నువ్వు పావురంలో ఉండేవాడివి, ఇప్పుడు పిల్లిలా మారిపోయావు. నువ్వు పిల్లని తెలిసే నీ దగ్గరకు వచ్చాడు. ఏంటి అనుమానమా? అరే ఏంటయ్యా ఇది? ఆ పాలుగారు నన్ను ఈ విధంగా మార్చేశారు. ఇప్పుడు మీ దృష్టి అంతా చెంచం మీదే ఉండాలి. ఏ తప్పు జరగకూడదు. చమ్మా మూత. మూడి ఎవరు? నువ్వేరా అది? తన పేరు చెంచా కాదు, చంచం. వీడే చంచం. చెప్పండి టైం పాస్. 2 రోజుల తర్వాత రండి. బెల్లం ఇంకా రెడీ అవ్వలేదు. మాకు బెల్లం అక్కర్లేదు, డివిడీనే కావాలి. ఆ డివిడి కొట్టు ముందుంది. ఇలా చూడండి చెంచం, మేము మిమ్మల్ని వేరే విధంగా అడగడానికి ముందే మర్యాదగా చెప్పండి. ఆ డివిడి ఎక్కడున్నాడో మాకు తెలిసి తీరాలి. మైసూర్ పాక్, ఆల్పోవే, మనం ఎవరో చూపించండి. హలో బ్యూటీ, నువ్వు బెల్లం తింటావా? తమ్ముడు, నేను వరదల్లో బాగా ఇరుక్కున్నట్టున్నాను. బాబాయ్, మంట మంట మంట. ఈగలు ఇదిగో వచ్చేసాడు. ఏంటిది? నువ్వు మా వైపా లేక వాళ్ళ వైపా? అరే రే, సారీ, నేను మర్చిపోయాను. నేను ఒక పిల్లి. జోర్దార్, నేను చెంచంని ఫాలో చేస్తాను. నువ్వు ముందు వీళ్ళని క్లీన్ చేయి. మన వల్ల ప్లాన్ మొత్తం పాడైపోయింది. ఏంటి అనుమానమా? తొందరపడకు, బన్నీ చెంచంని ఫాలో అయ్యి వెళ్ళాడు. మీరు రండి వెళదాం.
మర్యాదగా ఆగు చెంచాం. నా చేతికి చిక్కారో మీ కథ కంచికే. అదుగో అక్కడ చూడండి. ఒక్కొక్కరిగా నా వెనకాలే వస్తున్నారేంటి? అరే ఈయన బ్రో కాదు, ఇప్పటికీ సిస్టర్. ఇప్పుడు నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు. నీ మంచిగా చెప్తున్నావు. మర్యాదగా డివిడి ఎక్కడుందో చెప్పు. ఇంకా వాళ్ళ ప్లాన్ ఏమిటో చెప్పు. నిజం చెప్తున్నాను, నాకు ఏ ప్లాన్ గురించి తెలియదు. డివిడి సార్ రేపు పొద్దునే చెప్తారు. అది పెద్ద ప్లాన్ అనుకుంటాను. ఓకే, ఇప్పుడు డివిడి ఎక్కడున్నాడో చెప్పు. ఆ ప్లాన్ గురించి మేమే తెలుసుకుంటాం. ఏంటి అనుమానమా? సరిగ్గా చెప్పు. నువ్వు బాగా ఇరుక్కున్నావు. నువ్వు ట్రైన్ లో నుంచి ఎక్కడికి దూకలేవు, సరేనా? గాడిద, ట్రైన్ లో నుండి దూకేయమని ఎందుకు ఐడియా ఇచ్చావు? నేను ఇవ్వలేదు, తన్ని తీసుకున్నాడు. నేను ఏ ఐడియా ఇస్తున్నానని నాకు తెలియడం లేదని నాకు ఎప్పటి నుంచో బాగా తెలుస్తోంది. భలే దొరికాడు కానీ తప్పించుకున్నాడు. ఇప్పుడు డివిడి ఎలా దొరుకుతాడు? ఆ డివిడి అసలు దొరకడు. కావాలంటే మా మేడం రూమ్ లో నుంచి మెడిటేషన్ డివిడి తీసుకొని వెళ్ళు. నీకు ప్రశాంతత దొరుకుతుంది. అక్కడ సిటీ పెద్ద ఆపదలో ఉంటే నీకు వెటకారంగా ఉందా? యు ఆర్ రైట్. చెంచం ఏం చెప్పాడు? ఆ డివిడి రేపే ఏదో ప్లాన్ చేశాడని చెప్పాడు. ఒకటి మొత్తం తెలుస్తోంది, రేపు సిటీకి ప్రమాదం ఉంది. కానీ మనకి ఇప్పటి వరకు తను ఏం చేయబోతున్నాడు, ఎక్కడ చేయబోతున్నాడు అనే వివరాలు ఏవీ తెలియవు. ఏ ప్రాజెక్ట్ అయినా కావచ్చు, కానీ దాన్ని వెంటనే మనం కనిపెట్టి తీరాలి. కొంచెం దానికి సంబంధించింది ఏంటో ఆలోచించండి. సరే, పూరి, చోలా, సమోసా, చోలా టిక్కీ. అని నువ్వు చెంపదెబ్బ తినేలా ఉన్నావు. చోలా డిష్ అరమారా. అలాంటి డిష్ ని చోళారాం కూడా ఇంతకు ముందు ఎప్పుడు తినుండరు. చోళారాం? అవును, చోళాపూర్ కి రాజు చోళారాం. ఆయన ఎప్పుడు చోళాకి సంబంధించిన డిష్లే తింటూ ఉంటారు. రేపు స్టేడియం లో ప్రోగ్రామ్ అయిపోయాక లంచ్ కూడా ఉంది. నేను వెళ్ళి ఆయన్ని అడగబోతున్నాను. చోలే పాపడ్ తినుంటారు, చోలే అరమార తినుంటారా అని అడుగుతాను. థ్యాంక్ యూ పెద్దడా, నువ్వు కేసుని సులభంగా సాల్వ్ చేసావు. మళ్ళీ ఎలా నాకు తెలియకుండా పోయింది. ఫ్రెండ్స్, ప్రాజెక్ట్ చోలా అంటే చోళారాం ని కిడ్నాప్ చేసే ప్లానే అది. రేపు స్టేడియంలో అతని ప్రోగ్రామ్ ఉంది. డివిడి కూడా అప్పుడే ఏదో చేయబోతున్నట్టున్నాడు. ఒకవేళ మన సిటీలో కనుక చోళారాముని కిడ్నాప్ చేస్తే అది మనకి పెద్ద అవమానం. ఏంటి అనుమానమా? మనం ఏదో ఒకటి చేసి తీరాలి. మనం ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి. మన సిటీ పేరు పాడవకూడదు. కానీ ఏం చేయగలం? ఇంతవరకు మనం డివిడిని చూడలేదు కదా. డివిడి ఇంకా వాళ్ళ మనుషుల్ని నేను చూపెడతాను. చంచం, ఇంకా సందేశ్, మిష్టిదాయ్, మాల్పువా అందరినీ నాకు బాగా తెలుసు. నా నుండి తప్పించుకునే క్రిమినల్ ఇంతవరకు పుట్టలేదు, అర్థమైందా? ఎందుకంటే నా స్టైల్ వేరమ్మా. నా స్టైల్ కూడా సేమ్ టు సేమ్. నాకు కూడా గుర్తులు తెలుసు, ఎందుకంటే నేను కూడా ఇవన్నీ చాలా తిన్నాను. ఈ డివిడి గ్యాంగ్ మనుషుల పేరు. ఏంటి అనుమానమా? అక్కడ రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డివిడిని కనిపెట్టడం చాలా చాలా కష్టంగా ఉంటుంది. మనందరం అలర్ట్ గా ఉండాలి. చోళారాం రావడానికి గంట ముందే మనం అందరం అక్కడ ఉండాలి. కాబట్టి పొద్దున్నే లేచి మనందరం స్టేడియంకి వెళ్తున్నాం.
ఫంక్షన్ స్టార్ట్ అవడానికి ఇంకా అరగంట సేపటి టైం ఉంది. ఆలోగా మనం డివిడిని అతని మనుషుల్ని పట్టుకోవాలి. కానీ మనం గుర్తుపట్టడం చాలా కష్టం అనుకుంటాను. అదే ఈగల్ ఉన్నాడు కదా, డివిడి ఎక్కడున్నాడో ఈగల్ చెప్తాడు. అరే నేను ఒక మనిషిని, నేనేవి అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చే గూగుల్ కాదు. ఇంతమంది జనంలో ఎక్కడని వెతకగలం? అదే వాసన. బెల్లం తయారు చేసే చోటు కూడా ఇదే వాసన వచ్చింది. అరే బయటికంతా వద్దు, మన రౌడీల్ని పట్టుకోవాలి. అరే డాంకీ, ఆ రౌడీల స్మెల్ ఇది. నీ ప్రతిభ ఇక్కడ చూపించద్దు, వెళ్ళి రౌడీల మీద చూపించు. ఏంటి అనుమానమా? సారీ, నాకున్న వేగానికి నేను పిల్లన్న సంగతి మర్చిపోయాను. డివిడి ఎక్కడో చెప్పు. డివిడి ప్లేయర్ లో ఉంటుంది. అంత పెద్ద మనిషి డివిడి ప్లేయర్ లోకి ఎలా వెళ్ళుంటాడు? వెళ్ళడం సాధ్యం కాదు. ఒకవేళ డివిడి కేసులో ఉంటారేమో. డివిడి కేస్ దానికన్నా సన్నగా ఉంటుంది కదా. ఉండండి, నేను అడుగుతాను. నా స్టైలే వేరమ్మా. మియావ్. చెప్పు సందేశ్, లేదంటే నీ కథ అయిపోతుంది, లేదంటే నీ గురించి నీ ఇంటికి న్యూసే వెళుతుంది. నా స్టైలే వేరమ్మా. నన్ను కొట్టండి, ఎంతైనా కొట్టండి, కానీ ప్లాన్ మాత్రం ఫెయిల్ చేయలేరు. ఖచ్చితంగా చోళని కిడ్నాప్ చేస్తారు. తన కారు తీసుకొని మాల్లో సిద్ధంగా ఉన్నాడు. పార్కింగ్. డివిడి ఎక్కడా? నేను చెప్పను. నేను డివిడి సార్కి చాలా ముఖ్యమైన మనిషిని. నేను చెప్పను. అరే వదిలేయండి, వీడిని అడిగితే ఏది తెలీదు. డివిడి వీడికి ప్లాన్ ఏంటో చెప్పి ఉండు. కళాజామున్, ఇన్ రూమ్ లోనే ఉండు. శత్రువులకి మన గురించి తెలిసిపోయింది. గ్రీన్ రూమ్ కి వెళ్దాం, పదండి. కాపాడండి, నేను గిరుక్కుపోయాను. ముందు 100 సార్లు చెప్పు నేను మనిషిని కాదు పిల్లి అని, అప్పుడే జ్ఞాపకం ఉంటుంది. తమ్ముడు, ఇదొక బేస్బాల్ టీం. రే గాడిద, నలుగురు ఒక టీం ఎలా అవుతాం చెప్పు. వాళ్ళు డివిడి మనుషులు, వెళ్ళి వాళ్ళని పట్టుకోండి. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? స్పెషల్ పవర్ పని చేయకపోతే అక్కడ ఫిజికల్ పవరే పనిచేస్తుంది.
పై ఈగల్ ఎవరని అడిగితే రాయి కూడా చెప్తుంది నా స్టైలే వేరమ్మా. మియావ్. చెప్పండి డివిడి ఎక్కడున్నాడో చెప్పండి. ఆయన ఎక్కడుండాలో అక్కడున్నారు. చోళారాంని కిడ్నాప్ చేసేంత వరకు ఎందుకని ఇంట్లో ఉండాలి? అర్థమైంది, ఈ గుంపులోనే ఎక్కడో వచ్చి దాక్కొని ఉండాలి. గుంపులో ఉండాలి. ఆయన ఇంటర్నేషనల్ క్రిమినల్. ఏపీ బాక్స్ లో ఉంటారు. నేను తప్పుగా చెప్పారా? థ్యాంక్ యూ. రండి, డివిడి ఉన్న చోటు మనకి తెలిసింది. క్యాష్ పర్స్ లో పెట్టుకోవాలి వెనక. ఇదిగో మీ ముందరున్నారు చోళారాం. చెప్పట్లు. ఆల్ క్లియర్ సార్. అరే ఫ్రెండ్స్, త్వరగా ఫంక్షన్ ప్రారంభమైంది. ఏంటి అనుమానమా? పై ఈగల్ కంటి చూపు నుంచి ఎవరు తప్పించుకోలేరు. అలా చూడండి, విఐపి బాక్స్ లో చామ్ చామ్. వాడొక రౌడీ. వాడికెవరు విఐపి పాస్ ఇచ్చారు? రే గాడిద, వాళ్ళు తెలియక అక్కడికి వెళ్ళారు. అప్పుడే మేయర్ చోళాతో ఉండగలరు. కానీ డివిడి ఎక్కడా? అక్కడే ఎక్కడో ఉండుంటాడు. రండి. మిత్రులారా, ఈ రోజు మనిద్దరం ప్రయాణించే ఇతిహాస పుస్తకంలో రాయబడబోతుంది. ఇక్కడి నుంచి మా రాజ్యం వరకు కాలువ తవ్వబడబోతుంది. వాళ్ళు దీన్ని ఇక్కడే వదిలేస్తే మరి మ్యాచ్ ఎక్కడ ఆడతారు మరి? ఏ డాంకీ, ఇక్కడంటే స్టేడియం అని కాదు, అది మన సిటీ నుంచని. ఏంటి అనుమానమా? వ్యవసాయానికి నీళ్లు దొరుకుతాయి, తిన్నాని నాట్లేయొచ్చు. అందరికి చోలే దొరుకుతుంది తినడానికి. చోలే తింటారు కదా. నేను వెళ్ళి డివిడి వెతుకుతాను, నువ్వు వెళ్ళి చెంచం పని చూడు. దూరంగా వెళ్ళా. చోళారాంని కిడ్నాప్ చేయబోతున్నాం. ఏం చేసావు? నా కాళ్ళు చేతులు ఏమయ్యాయి? డివిడిని పట్టుకోండి. డాట్ మాత్రం పైన పడకుండా చూసుకోండి. ఆగండి, లేకపోతే చోళారాంని చీమలాగా నలిపేస్తా. ఏ శంకే, నువ్వు మర్చిపోయావా? నువ్వు నా ఖైదీవి. ఏది మర్చిపోలేదు. ఈ రోజు నన్ను విడుదల చేస్తున్నారు. నువ్వు మాత్రం జైలుకు వెళ్ళాలి.
తమ్ముడు రా, ఈ డివిడితో బాగా ఆడుకుందా. వాడిని విడిచిపెట్టండి. వాటి చేత మనం యాంటీడోస్ చెయ్యాలి. సైంటిస్ట్ నేను, ఇతను స్వీట్లు చేసేవాడు, కుమ్మేయండి. నొప్పిగా ఉంది, నొప్పిగా. వదిలేయండి, వదిలేయండి. నన్ను కొట్టి కొట్టి చంపేయదు. అరే ఇన్స్పెక్టర్ పాండా, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మీరు మనిషి రూపంలో ఉంటే ఒక దేవుడు, మీరు ఒక సైంటిస్ట్. అందరికి ఒక యాంటీడోట్ తయారు చేయండి ప్లీజ్. అలా మీరు చేస్తే ఈ ప్రపంచం మిమ్మల్ని మరిచిపోదు. సిద్ధంగా ఉంది, లైన్ లో రండి. అదరగొట్టేశారు. మన సిటీ గౌరవాన్ని చాలా చక్కగా కాపాడారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ వల్ల నేను మునపట్ల సూపర్ ఈగల్ గా మారిపోయాను. వావ్, నా స్టైలే వేరమ్మా. వావ్ వావ్ వావ్. ఇలా రా, వెంటనే ఈ మందుని వేసుకో. నీ కష్టాలను దూరంగా తోసేయ్. పిల్లిగా ఉన్న నువ్వు మళ్ళీ ఈగల్గా మారు. ఎత్తైన మనిషి, నువ్వు ఎవరు? ఇతనే ద గ్రేట్ సూపర్ ఈగల్ స్పై. కానీ వీడొక మనిషి కదా. ఇలా చూడండి, నా పేరు ఈగలే. నేను ఒక మనిషిని. నా స్టైలే వేరమ్మా. మంచిదైంది. సైంటిస్ట్ నీకు ముందే యాంటీడాట్ ఇచ్చారు. లేదంటే వైద్యులు బాలు నిన్ను ఖచ్చితంగా ఈగలుగా మార్చుండేవారు. ఇన్స్పెక్టర్ పాండా కూడా మీరు యాంటీడోట్ ఇవ్వండి. ఏయ్ డాంకీ, ఇన్స్పెక్టర్ పాండా ఇక్కడున్నారు చూడు. ఇది ఒరిజినల్ పాము, దీన్ని వదిలేసాయి. ఓయ్ మా